హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్బీ బ్లాగ్స్. ఈరోజు మా వైఫ్ బర్త్డేకి పెప్పర్ చికెన్ చేస్తున్నానండి. చూడండి, వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. 1 టేబుల్ స్పూన్. 2 కట్ చేసుకున్న ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. ఎప్పుడు చేస్తున్నట్టు కాక కొంచెం వెరైటీగా చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఎప్పుడు చేస్తున్నట్టు కాదండి, కొంచెం వెరైటీగా చేస్తున్నాను. చూడండి, వీడియో ఎండ్ వరకు చూడండి. మధ్యలో స్కిప్ చేస్తే మాత్రం అర్థమైతే కాదు మీకు. ఈ విధంగా ఫ్రై అయ్యాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేయాలి. వేసాక మంచిగా కలపాలి. నేను నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. నేనైతే 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. 1/2 కేజీ చికెన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మంచిగా కలపాలి. మీకు ఈ వీడియో నచ్చితే మీరు కింద కామెంట్ చేయండి. మరి ఏమైనా కొన్ని వంటలు చేయాలంటే కింద కామెంట్లో చేయండి. నేను ఆ వంట చేయడానికి ట్రై చేస్తాను. ఈ మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టాలి ఒక 5 నిమిషాల పాటు, చికెన్ బాగా ఉడికే వరకు. ఇప్పుడు మూత తీసి చూసుకోవాలి చికెన్ ఉడికిందా లేదా అనేది. ఉడికింది. ఈ విధంగా అయ్యాక మనము పెప్పర్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పెప్పర్ వేసుకుంటున్నాను. వేసాక మంచిగా కలపాలి. మీలో పెప్పర్ చికెన్ ఎంతమంది తిన్నారో కింద కామెంట్ చేయండి. 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఎందుకంటే ప్రిపరేషన్ కదా, కొంచెం లైట్గా కారం వేసుకుంటే బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా అంతా వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టాలి. ఒకసారి మూత తీసి చూసుకోవాలి మధ్యలో. ఈ విధంగా కలుపుకున్నాక కొత్తిమీర వేసుకోవాలి మంచిగా పైన. వేసాక మంచిగా కలపాలి. కొంచెంసేపు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూసుకోవాలి. మా పెప్పర్ చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.